వరి పంట మార్కెట్ యార్డుల్లో మూలుగుతుంది. పంట తీసుకొచ్చి నెల రోజులవుతున్నా ఆ వైపు చూసేవారే లేరు. గన్ని బ్యాగుల కోసం రైతులు ఎదురు చూడాల్సి వస్తుంది. తర్వాత కాంటా కోసం హమాలీల కోసం వెయిట్ చేస్తున్నారు. పంట కాంటా అయితే లారీల కొరత వేధిస్తుంది. వనపర్తి జిల్లాలో వరి ధాన్యం కొనుగోలు చేయడం లేదని అన్నదాత ఆక్రోశిస్తున్నాడు. పంట కోసి నెల్లాలు అవుతున్నా కొనుగోలు చేసే నాదుడే లేరు. మార్కెట్ యార్డ్లో హామీలు వస్తే గన్ని బ్యాగులుండవు, బ్యాగులుంటే కాంటా చేయరు. పంట కొనుగోలు కోసం రైతులు మార్కెట్ యార్డ్లో నిరీక్షిస్తున్నారు. వనపర్తి జిల్లాలో పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది. అకాల వర్షంతో పంట తడిసి ముద్దయింది. కొందరి రైతుల పంటలకు మొలక వచ్చింది. ఆ పంటను చూసి రైతు బోరుమని విలపిస్తున్నాడు. ఇన్నాళ్ల శ్రమ బూడిద పాలైందని ఆందోళన చెందుతున్నారు. వనపర్తి జిల్లాలో పంట కాంటా వేయటానికి కనీసం నెల రోజులవుతోంది. ధాన్యం కొనుగోలు చేయాలని అన్నదాత ఆక్రోశిస్తున్నాడు. రోడ్డు మీదకొచ్చి ఆందోళన చేస్తున్నాడు. అధికారులకు చీమ కుట్టినట్లయినా లేదు. మంత్రి జూపల్లి కృష్ణారావు నియోజకవర్గంలో పంట కొనుగోలు చేయాలని రైతులు ఆందోళనకు దిగారు. దాంతో మంత్రి జూపల్లి కృష్ణారావు సమీక్షించారు. ఆ సమీక్షకు కేవలం 5-6 మిల్లర్లు మాత్రమే వచ్చారు. ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్లు డుమ్మా కొట్టారు. కొందరు అధికారులు రాలేదు. పంట కొనుగోలు చేయాలని మంత్రి చెప్పినప్పటికీ ఎవరూ ఖాతరు చేయలేదు. మిల్లర్లు పెడచెవిన పెట్టారు. వారం ముందు మంత్రి గారు అదే సమీక్ష చేసిండు రోడ్ల మీద చెప్పి సీరియస్ గా చెప్పినా కూడా మమ్మల్ని ఇంకా ఏ లారీ పోయినా షార్టేజ్ తప్ప అసలు వేరే ఆప్షనే లేదు సార్. గతంలో ఏనాడు లేదు సార్ షార్టేజ్. మేము దాదాపు ఒక 10 ఏళ్ళు లేదు సార్ చేయబట్టి ఏనాడు షార్టేజ్ అనే మాట రాలేదు సార్. ఈసారి ఎంత షార్టేజ్, ఘోరమైన షార్టేజ్ ఇస్తున్నారు సార్. మిల్లుల దగ్గరికి పోతే రెస్పాన్స్ లేదు సార్, కనీసం కూర్చుంటలేరు. ఘోరమైన షార్టేజ్ ఇస్తున్నారు సార్. ప్రతి మా దాదాపు 40 బండ్లు పంపించినాము, మిల్లులకు పంపించిండ్రు, అన్ని టోటల్ షార్టేజ్ ఉంది సార్. దీన్ని ఏమైనా కఠిన చర్యలు తీసుకుని వాళ్ళని ఈ రైతులను నష్టం చేయకుండా చూడాలని మనవి చేస్తున్నాం సార్. వనపర్తి జిల్లాలో యాసంగి సీజన్లో 3.90 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం కొనుగోలు చేయాలని అధికారులు భావించారు. ఇప్పటి వరకు 1.90 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం రైతుల నుంచి సేకరించారు. మరో 2 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాల్సి ఉంది. లారీల కొరత, హమాలీల సమస్యతో కొనుగోలు ఆలస్యమవుతోంది. సెంటర్ల వద్ద కాంటా వేసిన ధాన్యం మిల్లులకు తరలించటం లేదు. వడ్ల లోడుతో వెళ్లిన లారీలు తిరిగి రాకపోవడంతో సెంటర్ నిర్వాహకులు కాంటా వేయటం లేదు. దాంతో కొనుగోలు ఆలస్యమవుతోంది. పోయిన నెల 23 తారీఖున ఏప్రిల్ ఇప్పటి వరకు ఒడ్లు పట్టేటట్లు లేకుండా అయిపోయింది. ఇక్కడ ఎవరు పట్టించుకునే నాదుడు కూడా లేదు. కనీసం ఎందుకు అని ఇప్పటికి 4-5 సార్లు వర్షాలు పడబట్టి మేము ఎన్ని ఇబ్బందులు పడుతున్నాం. బొడ్లు తడిసే కొద్దీ ఇక్కడ నుండి తీసి అక్కడ వస్తున్నాం, అక్కడి నుంచి ఇక్కడ తీసి ఇక్కడ వస్తున్నాం. ఇంత దారుణమైన పరిస్థితి ఎప్పుడు జరగలేదు. ఇదే మొదటి. ఏమంటున్నారు, ఇదే లారీలు రాలేదు, సంచులు లేవని ఒకసారి చెప్తారు, లారీలు రాలేదని ఒకసారి చెప్తారు. లారీ వస్తే రేపు రావు, రేపు వస్తే ఎల్లుండి రావు. అలా ఏమనంటే లారీలు మేమేం చేస్తాం అంటారు. ఇక్కడ అమ్మాలీలు ఉంటే లారీ ఉండదు, లారీ ఉంటే సంచులు ఉండవు, సంచులుంటే పట్టుకునే దిక్కు లేదన్నట్టు అయిపోయింది. పంట కాంటా అయిన తర్వాత 7 ఏజెన్సీలకు లారీల రవాణా బాధ్యత అప్పగించారు. ఒక్కో ఏజెన్సీ 50 లారీలు ఏర్పాటు చేయాలి. ఒక్క ఏజెన్సీ కూడా ఏర్పాటు చేయలేదు. అర్హత లేకున్నా అధికార పార్టీకి చెందిన వారు ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్ట్ దక్కించుకున్నారనే విమర్శలు ఉన్నాయి. ఆ క్రమంలో మిల్లులకు ధాన్యం తరలించటం ఆలస్యమవుతుందని రైతులు అంటున్నారు.